మరి బూందీ రెడీ. అలాగే ఇక్కడ సాంబార్ రైస్ కూడా ఒక 5 విజిల్లు స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి ఉడకటానికి కొంచెం టైం పడుతుంది. అందుకనే స్లో ఫ్లేమ్లో ఉడికిచ్చేసాను. చల్లారిపోయింది కూడా కుక్కర్. ఆహా, ఇలాగే మెత్తగా అవ్వాలి. సో ఒక్కసారి బాగా ఇలా స్పూన్తో మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మీరు కావాలంటే ఇంకొంచెం కన్సిస్టెన్సీ అంటే పల్చగా కావాలంటే కొంచెం నీళ్ళు, వేడి నీళ్ళైనా వేసుకోవచ్చు. లేదంటే మామూలు నీళ్ళు వేసేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే మన సాంబార్ రైస్ చక్కగా రెడీ అయిపోతుంది. ఇది చూస్తే కొంచెం గట్టిగా ఉంది కదా, నాకు కొంచెం పల్చగా కావాలి. అలాగే నేను టేస్ట్ కూడా చెక్ చేస్తాను. చింతపండు పులుసు కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా అది కూడా కావాలి కదా. ఒక్కసారి టేస్ట్ చూసేద్దాం. చాలా బాగుంది. పులుపు పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్. చూడండి, కొంచెం నేను వాటర్ వేసేసుకున్నాను. ఎప్పుడైనా లాస్ట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగే ఉండాలి మరి సాంబార్ అన్నం అన్నాను కదా. ఇప్పుడు లాస్ట్లో మనము కొంచెం అంత కొబ్బరి పాలు, ఇంకా రిచ్నెస్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. సో కొబ్బరి పాలు అలాగే కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చివరిగా ఒక్కసారి టేస్ట్ చెక్ చేద్దాం. వేడి చాలా బాగుంది. బౌల్లో వేసుకుని నేను తినటానికి రెడీగా ఉన్నాను. అలాగే మా వారు కూడా రెడీ. టేస్ట్ మరి ఎలా వస్తుంది అనుకుంటున్నారు? హోటల్లో వెళ్తే నెయ్యి, బటరు ఇవన్నీ వేస్తారు కాబట్టి మనకి అనుకుంటూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటాం. అదే ఇంట్లో వచ్చేసరికి ఇంత నెయ్య, ఇంత ఆయిలా అని చూస్తూ ఉంటాము. కొంచెం ఎక్స్ట్రాగా అప్పుడప్పుడు వేసుకొని ఇలాంటి చక్కటి డిష్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒక బౌల్లో సర్వ్ చేసి పైన మన బూందీ వేసాం కదా, ఆ బూందీని కూడా పైన చల్లేసి సర్వ్ చేయండి. ఇంకా ఏ కూరగాయలు అవసరం లేదు. అప్పుడప్పుడు సింపుల్గా ఇలా